తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళుగా నిలిచిపోయిన లెజెండరీ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్. ఇప్పటి తరానికి వీళ్ళ గొప్పతనం తెలియాలంటే చేతిలో ఉన్న ఏకైక మార్గం బయోపిక్. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు స్వయంగా బాలకృష్ణ చేసినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. టైమింగ్ మిస్ అయిందో లేక చరిత్రను చెప్పే క్రమంలో దర్శకుడు క్రిష్ తడబడ్డారో కారణం ఏదైతేనేం అభిమానులైతే నిరాశపడ్డారు. ఓటీటీలో చూసినప్పుడు బాగానే అనిపించే ఎన్టీఆర్ ఆత్మకథ థియేటర్లో ఆడకపోవడానికి ప్రధాన కారణంలో మహానటిలో నాగ్ అశ్విన్ పండించిన డ్రామా క్రిష్ మిస్ చేయడమే. దీని సంగతలా ఉంచితే అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ ఆలోచనలో ఉన్నారు నాగార్జున. ఎవరు బాగా రాయగలరనే దాని గురించి చర్చలు జరుగుతున్నాయని, ఎవరు బాగా తీస్తారని కసరత్తు చేస్తున్నారు. నిజంగా తీసే పనైతే మాత్రం నాగ్ చేతిలో పెద్ద రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఏఎన్నార్ లైఫ్లో విపరీతమైన నాటకీయత లేదు. పుస్తకాల్లో అద్భుతం అనిపించే సంఘటనలు బోల్డున్నాయి. కానీ వాటిని స్క్రీన్ మీద ఎవరు బాగా చూపిస్తారనేదే చాలా కష్టంతో కూడుకున్న పని. గతంలో ఇదే టాపిక్ మీద నాగార్జున మాట్లాడుతూ నాన్న జీవితాన్ని స్క్రీన్ మీద చూపించడం కష్టం అనే తరహాలో చెప్పారు. కానీ ఇప్పుడు నిర్ణయం మారినట్లుంది. కాకపోతే ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకొని అవి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. ఏఎన్నార్గా నాగార్జున చేయకపోవచ్చు. సుమంత్ బెటర్ ఆప్షన్ అవుతారని ఫ్యాన్స్ ఫీలింగ్. లేదా నాగ చైతన్య కూడా ట్రై చేయొచ్చు. ఇదంతా జరగడానికి చాలా టైం పడుతుంది. అయితే ఏఎన్నార్ బయోపిక్కి ఎవరో సూట్ అవుతారో కామెంట్లో చెప్పండి. నా ఒపీనియన్ నాగ చైతన్య. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.